కడప జిల్లాలో ఓ వీఆర్ఏ ఇంట్లో ఉంచిన జిలిటిన్ స్టిక్స్ పేల్చి వీఆర్ఏను హత్య చేశారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో వీఆర్ఏ చనిపోగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. వీఆర్ఏ తల్లి సొమ్మసిలి పడిపోయింది. పిల్లలు వేరే గదిలో ఉండడంతో బయటపడ్డారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మనము రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాము. అయితే పులివెందుల నియోజకవర్గం వేంబల సమీపంలో ఉన్న కొత్తపల్లిలో రాత్రి బ్లాస్ట్ అయిన సంఘటనలో ఎవరైతే వీఆర్ఏ నరసింహులు మృతి చెందారో ఆ మృతుడికి సంబంధించిన భార్య ఇక్కడ ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆమె కూడా మనం చూడొచ్చు, రైట్ సైడ్ లెగ్ పూర్తి డ్యామేజ్ అయింది, కట్టారు. మార్నింగ్ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ సుబ్బలక్ష్మమ్మను మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏం జరిగింది, అసలు దాడి ఎవరు చేశారు అనే విషయం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా సుబ్బలక్ష్మమ్మ, ఏం జరిగిందమ్మా రాత్రి? అన్నం తిని నిద్రపోతున్నాం సార్. ఎవరు ఏందో చేసినారు సార్. ఎవరు చేశారమ్మా? మా ఊరోళ్ళే, మా కులచ్చులే చేసినారు. ఎవరు పేరు? బాబు. ఎందుకు చేశారమ్మా? వాళ్ళ పాత ఖర్చులు ఉన్నాయా, కుట్రమంది చేసినారు. గతంలో కూడా గొడవ పడారా? గతంలో 3 ఏళ్ళు 4 ఏళ్ళ కిందట గొడవ ఉన్నాయి సార్. కేసులు ఏమైనా కట్టారా గతంలో? కేసులు ఉన్నాయి సార్, మా ఊర్లోనే ఉన్నాయి కేసులు. అంటే గతంలో మిమ్మల్ని ఏమన్నా బెదిరించారా? చంపుతాము అలా అని ఏమన్నా బెదిరించారా మిమ్మల్ని కానీ, మీ భర్తను కానీ, మీ పిల్లలు కానీ? నాతో మాట్లాడుకోకుంటే నేను ఖచ్చితంగా నేను సంపూర్ణంగా చంపుతాను. మాట్లాడాలంటే నా కుటుంబం నా బాగుండాలి, నా భర్త నేను అటాటి చెయ్యనుగా అది ఇదన్నా సార్. నిన్నేమేం చేస్తా అన్నాడు. ఆయన ఎటు చేస్తాడు అనుకోలేదు సార్. 3 ఏళ్ళు అవుతాను ఇప్పుడు అటు చేసినాడు సార్. ఈ ఘోరం జరగకూడదు, వాడిని ఎట్ట తిరిగి కేసు పెట్టి ఉరిసి చెప్పేయాలి సార్. అది అసలు దేనితో దాడి చేశారమ్మా మిమ్మల్ని? లేదు సార్, గుర్తుకు లేదు. అన్నం తిని పొద్దుగులుగా పనుకున్నాం సార్. పని వెళ్ళాం, మేము పనులు చేసుకున్నాం. ఏడుంటాయి, ఇద్దరం మంచం మీద పనుకున్నాం సార్. మా ఇంటి ఆయన నేను. వేయాలప్పుడు జరిగిందో ఏమో నాకు అది కూడా గుర్తుకు లేదు సార్. పోలీసులు ఎవరైనా వచ్చారమ్మా మీ దగ్గరికి? మా ఊరు పోలీసు వాళ్ళు వచ్చినారు సార్. ఏమడిగారు? అవన్నీ గుర్తుకే లేవు సార్ నాకు. వీటికి వచ్చేసిన నేను. ఏం పేరమ్మా మీ పేరు? సుబ్బలక్ష్మ సార్. అయితే గతంలో కూడా సుబ్బలక్ష్మమ్మ కుటుంబానికి మధ్య, బాబు కుటుంబానికి మధ్య గొడవలు అయితే చోటు చేసుకున్నాయి. అప్పట్లో వేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాటలు లేవు. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ నువ్వు నాతో మాట్లాడకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని చంపుతాను అనే విధంగా కూడా బాబు బెదిరించినట్లయితే సుబ్బలక్ష్మమ్మ, ఎవరైతే వీఆర్ఏ నరసింహులు ఉండారో మృతుడు నరసింహులు భార్య సుబ్బలక్ష్మమ్మ పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, రిమ్స్ ఎమర్జెన్సీ వార్డు నుండి.